హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. కస్టర్డ్ పౌడర్తో చేసుకునే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనం. హాఫ్ లీటర్ పాలకి మనం 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇది వెనిల్లా ఫ్లేవరు. ఏ ఫ్లేవర్ అన్నా తీసుకోవచ్చు. వెనిల్లా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రూట్ సలాడ్కి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో పాలు వేసుకుని ఆ కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులోకి హాఫ్ లీటర్ పాలు వేసుకుని మరిగించుకోవాలి. పొంగొచ్చేదాకా మరిగించుకున్నాక తర్వాత దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. పాలు మరుగుతుండగా అప్పుడు షుగర్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగరు బాగా కరిగిపోయాక పాలల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఆ పాలల్లో మనం కలుపుకోవాలి. మనం ఈ కస్టర్డ్ మిల్క్ వేసాక మనం కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మనం హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. కస్టర్డ్ మిల్క్ వేసాక పాలల్లో బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండల కింద కట్టేస్తుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి దీన్ని. మనకి కస్టర్డ్ మిల్క్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరి టైట్గా ఉంటే హల్వా కింద అయిపోతుంది. అందుకే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్. మనకి చల్లబడ్డాక కూడా కొంచెం టైట్ అవుతుంది. మనకి కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మీగడ కట్టేస్తుంది. ఇప్పుడు చల్లారిపోయాక ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా. మన ఇష్టం, ఏ ఫ్రూట్స్ మీకు నచ్చితే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా, గ్రేప్స్, మ్యాంగో వేసాను. మనం దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్. 2-3 అవర్స్ అయితే పెట్టుకుంటే మనకు బాగా చల్లగా అవుతుంది. అప్పుడు సర్వ్ చేసుకోవడమే. మ్యాక్సిమం 3 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో ఉండాలండి, అప్పుడు బాగా చల్లబడుతుంది కస్టర్డ్. తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. మనం సర్వ్ చేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి, ఫ్రూట్స్ అన్ని బాగా కలిసేలాగా. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇది మంచి సమ్మర్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.